తిరుపతిలో ఒకే కుటుంబంలోని 5గురిని కిడ్నాప్ చేసిన ఘటన సంచలనం సృష్టించింది. బాధితుడు రాజేష్ కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకొని సమాచారం అందించడంతో పోలీసులు బాధిత కుటుంబాన్ని రక్షించేందుకు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇటు ఆర్థిక లావాదేవీల కారణంతో ఒకే కుటుంబంలోని 5గురిని కిడ్నాప్ చేసిన ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. 2 కోట్లు ఇస్తేనే విడిచిపెడతామని కూడా బెదిరించిన ఈ ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు గాలింపు చేపట్టారు. తిరుపతి నగరం జీవకోనలో కాపురముంటున్న రాజేష్, అతని భార్య సుమతి 2 మీసేవ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. పిల్లలు జాస్మిత, యోక్షిత, తల్లి విజయతో కలిసి ఈ దంపతులు ఉంటున్నారు. ఇదే ప్రాంతానికి చెందిన భార్గవ్ 3 ఏళ్ల క్రితం రాజేష్ వద్ద అప్పు చేశాడు. డబ్బు తిరిగి ఇమ్మని రాజేష్ అడుగుతుండటంతో భార్గవ్ కిడ్నాప్ ప్లాన్ చేశాడు. అయితే సెటిల్మెంట్లు, కిడ్నాప్లు చేయడంలో అరితేరిన అరుణ్ అనే వ్యక్తిని సంప్రదించి చెన్నై నుంచి కొందరు కిడ్నాపర్లను రప్పించారు. గురించి మాట్లాడాలని అరుణ్ ఫోన్ చేసి పిలవడంతో రాజేష్, సుమతి, పిల్లలు, తల్లి విజయతో కలిసి అపార్ట్మెంట్ వద్దకు వచ్చారు. అప్పటికే 2 కార్లు సిద్ధం చేసుకుని ఉన్న కిడ్నాపర్ల బృందాలు 2 కోట్లు ఇస్తేనే ఇక్కడికి నుంచి పంపుతామని కూడా బెదిరించారు. అంత డబ్బు తమ వద్ద లేదని, చిత్తూరులో బంధువుల వద్దకు తీసుకెళ్తే తీసిస్తామని కూడా చెప్పారు. అయితే దీంతో వారందరినీ కారులో తీసుకుని చిత్తూరుకు బయలుదేరారు. మార్గ మధ్యంలోని అయితే పల్లి వద్ద రాజేష్ కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకొని కిందికి దూకేశాడు. తీవ్ర గాయాల పాలైన అతడి స్థానికులు గమనించి తిరుపతి రుయాసుపత్రికి తరలించారు. ఇక కిడ్నాపర్ల చెరలో ఉన్న భార్య సుమతి, 2 పిల్లలు, తల్లిని కాపాడాలని కూడా రాజేష్ వేడుకున్నాడు. వెంటనే రంగంలోకి దిగిన చిత్తూరు, తిరుపతి పోలీసులు కిడ్నాపర్ల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. అబ్బాయి వాడు 5వ సంవత్సరం బిడ్డ నుంచి నాకు తెలుసు. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ కుటుంబం, వాళ్ళ మంచి వాళ్ళ బంధువులు మొత్తం తెలుసు. ఈ రాజేష్ అనేవాడు చాలా అమాయకుడు, బోళాశంకరుడు. ఎవరైతే కొంత బాధలు పడి బాధలు చెప్పుకుంటారో చేస్తారో వాళ్ళకి వెంటనే ఏదో ఒక సహాయం చేయాలనేది ఇటు చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి అలవాటు. ఈ అలవాటుని బేస్ చేసుకుని ఈ భార్గవ్ అనేటువంటి వాడు వీడి దగ్గర నుంచి నాయన చనిపోయిన తర్వాత 13 లక్షలు అప్పు తీసుకోవడం, అప్పుడైతే నాకు బ్యాంకులో షూరిటీ పెట్టు, నీ డబ్బులు నీకు ఇస్తానని చెప్పడం, బ్యాంకుకి షూరిటీ పెట్టించుకోవడం, 30 లక్షలు తీసుకోవడం, పారిపోవడం. మరి పారిపోయిన తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు నేను కిడ్నాప్ చేస్తున్నాను అని చెప్పేసి మంచిగా ఇంట్లో నుంచి తీసుకెళ్ళి ఒక అపార్ట్మెంట్లో పెట్టి మరి అక్కడ బెదిరించి చేసి వాళ్ళ అమ్మని, వాళ్ళ భార్యని అందరినీ అక్కడికి రప్పించుకొని చేసి మరి ₹1 కోటి డిమాండ్ చేశాడు నన్ను అని. ఇప్పుడు మరి కిడ్నాప్కి గురైనటువంటి బాధితులు అనేటువంటి ఎవరైతే ఉన్నారో రాజేష్ ఇప్పుడు నాకు చెప్పడం జరిగింది.